నమస్తే. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు? హ్యాపీ బర్త్డే టు యు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే మన కంకాలమ్మ జాతరలో ఉన్నాము. ఈ కంకాలమ్మ జాతర ఎక్కడ జరుపుకుంటారంటే మన కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ కౌటాలలో అయితే ఈ జాతర జరుగుతుంది. ఈ జాతరకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు అయితే వస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్ర నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడున్న కంకాలమ్మ దేవతను మేదరి కులస్తులు కులదైవంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఈ జాతరకు నేను మా ఫ్రెండ్స్ అయితే రావడం అయితే జరిగింది. నమస్తే. బర్త్డే బాయ్ అన్న సెల్ఫీ అన్న, నీకు సెల్ఫీ కావాలన్నా? ఇది పక్కా రావాలి. తిరుమల బర్త్డే అనకుండా చెప్తా. ఫ్రెండ్స్, పూర్తిగా మెట్లు ఎక్కిన తర్వాత మీకు టెంపుల్ అయితే కనిపిస్తుంది. కంకాలమ్మ జాతర ఎప్పుడు జరుపుకుంటారంటే కార్తీక మాసం చివరి రోజు ఆదివారం కంకాలమ్మ జాతర అయితే జరుగుతుంది. ఇక్కడి చరిత్ర ఏంటంటే అప్పట్లో శివపార్వతులు శ్రీ కేతేశ్వర స్వామిగా ఇక్కడ వెలిసి ఉన్నారని చెప్పుతుంటారు. శివపార్వతులు స్వయంభుగా వెలిసిన పెద్ద గుడి మన ఆసిఫాబాద్ డిస్టిక్ లోనే ఉంది. ఇదే మన కంకాలమ్మ గుడి. ఫ్రెండ్స్, లోపలికి దర్శనానికి వెళ్తున్నప్పుడు అయితే మనకు కంకాలమ్మ దేవి ఫోటోను అయితే ఇస్తున్నారు. గుడి దగ్గర భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. దూరం నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ అన్నదానం ప్రసాదం తిని వెళ్తారు. కొందరు అయితే బయట వండుకొని తింటారు. నమస్తే. ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడ ఉన్నాడు? మీకు అరే బాప్రే. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయిన తర్వాత గుడి బయటికి అయితే వచ్చేసాము. బయట అయితే ఇలా ఉంటుంది చూడండి. ఫ్రెండ్స్, ఈ గుట్ట పైన చాలా రకాల చెట్లు అయితే కనిపిస్తా ఉంటాయి మనకు. ఇక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంటుంది. ఇలా ఈ రాయిని లేపడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మన గుట్ట పై నుంచి కౌటాల మొత్తం కనిపిస్తా ఉంటుంది. ఆ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మేము దర్శనం కంప్లీట్ చేసుకుని రిటర్న్ మేము కిందికి అయితే వెళ్తున్నాము. కింద దిగేటప్పుడు చూడండి వ్యూ ఎలా కనిపిస్తుందో, చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, జనాలు అయితే చాలా మంది వస్తున్నారు. చూడండి గుట్ట మొత్తం ఎలా కనిపిస్తున్నారో జనాలు. మొత్తం కొంచెం కూడా ప్లేస్ లేదు. ఫ్రెండ్స్, ముందు చూడండి ఎలా కనిపిస్తున్నారో జనాలు. ఇది జనం కాదు, ఒక ప్రభంజనంలా కనిపిస్తున్నారు. ఏందయ్యా ఇది, సాయిరామ్. ఫ్రెండ్స్, ఈ జాతరకు ఆర్ఎస్పీ సార్ కూడా వచ్చారు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఆర్ఎస్పీ సార్ వచ్చేసరికి జనాలంతా ఎలా వెనుకబడుతున్నారో, ఎలా సెకండ్ ఇస్తున్నారో, అలా మనం కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే ప్లేస్ లో మన ఫ్యాన్స్ కి అయితే సెకండ్ ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే మనం మంచి కంటెంట్ అయితే జనాలకైతే ఇవ్వాలి. ఫ్రెండ్స్, మావాడి బర్త్డే కేక్ తీసుకోవడానికి అయితే బేకరీ దగ్గరకు అయితే వచ్చేసాము. ఫ్రెండ్స్, ఈ కేక్ కట్ చేయడానికి అయితే మాకు ఒక ప్లేస్ అయితే దొరకలేదు. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు బయట. సో ఒక లాస్ట్ కి అయితే ఒక ప్లేస్ అయితే దొరకబట్టాము. ప్రతి సంవత్సరం మన కౌటలలో ఈ కంకాలమ్మ జాతర అంటే మన వైన్ షాప్ లో అయితే ఫుల్ నిండే ఉంటుంది. ఆ వైన్ షాప్ ఏరియా మొత్తం జనాలే ఉన్నారు. నుంచి ఫంక్షన్ దగ్గర ఉన్న ప్లేస్ కి అయితే వచ్చాము. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ముర్లే తిరుమల.
బర్త్డే పార్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బస్ స్టాండ్ ఏరియాకి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ఏరియాలో చూడండి జనాలు ఎలా ఉన్నారో. అక్కడ నుంచి మళ్ళీ జాతరకి అయితే వచ్చేసాము. చాలా మంది బాయ్స్ అండ్ గర్ల్స్ అయితే నన్ను గుర్తుపట్టారు. అన్నయ్య మీ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, మేము డైలీ చూస్తూ ఉంటాము అని అన్నారు. చాలా మంది మన 100 డేస్ ఛాలెంజ్ అయితే చూస్తున్నారు. ఇక్కడ ఒక బ్రో అయితే కలిశాడు. మీరు జిమ్ వీడియోస్ తీస్తారు కదా, మేము డైలీ మీ వీడియోస్ చూస్తూ ఉంటాము అనేసి అన్నాడు. సో దానికైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో ఇలా మమ్మల్ని అందరు గుర్తుపట్టి మాతో మాట్లాడుతుండే ఒక మంచి ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఒక సిస్టర్ కి ఒక బ్రదర్ లా, ఒక అన్నకి తమ్ముళ్ళ, తమ్మునికి ఒక అన్నలా ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఈ మూమెంట్ చూసి ఈ జాతరలో మాకు చాలా మంచిగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ రోజు మేము. Friends, మీ యొక్క లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఇస్తూ ఉండండి. మేము కూడా మీకు మంచి కంటెంట్ అయితే ఇస్తూ ఉంటాము. అందరూ హెల్దీగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఈ 100 డేస్ ఛాలెంజ్ లో నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముందు మీకు ఇష్టమైన ఫన్నీ కంటెంట్ అండ్ ఫిట్నెస్ కంటెంట్ ఇస్తూ ఉంటాము. ఫ్రెండ్స్, ఈ వీడియో కొత్తగా చూసేవారు వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, దాని అయితే ఫాలో చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.